ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పాత్రికేయ సోదరులందరికీ కూడా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ కొత్త పెన్షన్ అటువంటిది 2,020 రూపాయలు అది ఒక పక్క అయితే దానికి యాడ్ చేసి 3,000 రూపాయలు ఇస్తూ అవి కాకుండా ఇంకా మిగిలినటువంటిది గ్రామాల్లో వితంతు చెల్లెమ్మలకు కానీ ఓల్డేజ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా వారందరూ కూడా న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 3,000 పెన్షన్ని సక్రమైన పద్ధతుల్లో అందజేయడానికి అవసరం ఈరోజు మన పిచ్చర్డు మన తరఫున ఈరోజు 60 మందికి కొత్త పెన్షన్ అన్నారు. అలాగనే ఇంకా టైం ఇచ్చారు కాబట్టి ఇంకా రాని వాడిని కూడా గుర్తించి ప్రతి పేదవాడికి కూడా ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలని, ప్రతి పేదవాడిని కూడా ఆదుకోవడానికి ఇచ్చినటువంటి మహోన్నతమైన కార్యక్రమం ఇది. ఈ పెన్షన్స్ తప్పకుండా మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా కూడా వారికి తప్పకుండా ఈ పెన్షన్ అనేటువంటిది చేరిస్తే వారందరూ కూడా ఆర్థికంగా నెలలు వచ్చే పెన్షన్ తీసుకొని సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారికి కోరిక కాబట్టి దీంతో తప్పకుండా అధికారంతో కూడా ఇంకా 2-3 రోజుల్లో పరిశీలించి వారి అందరికీ కూడా న్యాయం చేస్తారని, ఎవరైనా మిగిలి ఉండి రాని వారి పక్షంలో వాళ్ళందరూ కూడా గుర్తించి తప్పకుండా ఈ 2024 కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్తో పాటు కొత్త వారికి కూడా ఆర్థిక సహాయం చేసేదానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళు నడుపుకిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీ మెంబర్లు కానీ ఎంఆర్ఓ ఎంపీలు అందరూ కూడా దీన్ని సహకరించి ప్రతి వారికి కూడా ముందుండి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదంగా మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయ సోదరులకు మరి మా అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభ సందర్భంగా ఈ పండగ సంక్రాంతి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని పుచ్చుకొని సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశ కోరుకుంటూ సెలవు జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది మనకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి ఏటా 250 రూపాయలతో పెంచుతూ ఈ జనవరికి 3,000 రూపాయలు ఇస్తామని మనకి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మనకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని పొందపరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళా మన మండలానికి 62 కొత్త పెన్షన్లు రావడం జరిగింది. వాటిల్లో గోవర్ధనగిరికి 9, కారూరు సచివాలయానికి 8, కీలపూడికి 3, ముడియూరికి 2, పిచ్చాడూరికి 11, పులికొండ్రం 3, రామగిరికి 1, రామాపురం 6, సంశంబాబుపేటకి 7, వెంగళత్తూరికి 12, మొత్తం 62 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పులికొండంలో 254 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. మొత్తం దాదాపు 81,08,500 రూపాయలు. అదేవిధంగా ముడియూరు